పిక్చర్ చూసినప్పుడు బయటికి పిక్చర్కి సంబంధం లేదు. ఎందుకంటే కృష్ణ గారు అంతే, బయట ఎంత క్వైట్గా ఉంటారో సినిమాలో అలాగే మహేష్ బాబు కూడా బయట ఎంత క్వైట్గా ఉంటాడో దూకుడు, ఒకడే దూకుడు. అలాగే నువ్వు కూడా మా ఇంట్లో నుంచి ఒకేసారి దూకేశావు. ఏ కొత్త హీరో కూడా ఆ లెవెల్లో చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలే. చాలా బాగా చేసావు. ముఖ్యంగా ఫైట్సు, డ్యాన్సు, అసలు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్ లాగా చేసావు. మీరేమంటారు? 100% గారు. నిజంగా ఇది ప్రతి ఆడియన్స్కి నచ్చుద్ది. ఎందుకంటే ఒక కొత్త పిక్చరు, కొత్త హీరోని చూస్తున్నట్లు లేదు. ఒక బాగా ఎక్స్పీరియన్స్ ఆర్టిస్టు, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న టాలెంట్ ఉన్న డాన్సరు, ఫైటరు, ఇవన్నీ నీలో కనిపిస్తుంది. అలాగే ఎక్స్ప్రెషన్ కూడా, దాంట్లో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది అని అమ్మాయిని అనడం, అది నాకు చాలా నచ్చింది. ఓ అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చావు, చాలా నచ్చింది నాకు అది. నిజంగా ఈ సినిమా ఇలా కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి రావాలి అని అందరూ తాపత్రయపడుతున్న టైంలో ఒక మంచి హీరో మా కుటుంబం నుంచి రావడం అనేది మాకు గర్వకారణం. నా ఫస్ట్ సినిమా SMS శివమన్స్ టు శృతి ఎలా ఉంటుంది, పాస్ అవుతానా అన్న భయం ఉండేది. ఎప్పుడైతే మొన్న మావయ్య సినిమా చూసి సినిమా చాలా బాగుంది, 110% అన్ని డిపార్ట్మెంట్స్లో నువ్వు పాస్, డెఫినెట్గా సూపర్ హిట్ అవుద్ది అని చెప్పిన వెంటనే ఒక 50% ఓకే పాస్ అవుతాం అనిపించింది. ఎందుకంటే మావయ్య 50% కాదు 100%. అదే 100% అంటే మహేష్ కూడా చూశాడు అనమాట. మహేష్ మావయ్య కలిపి చెప్పిన తర్వాత అసలు 100% పాస్ అవుతాను అని అనిపించింది. ఎందుకంటే మావయ్య పోయినసారి కూడా దూకుడు అప్పుడు ఫస్ట్ డే ఒకటేసారి మనందరం వెళ్ళి చూసిన తర్వాత ఫస్ట్ డేనే 80 crores చేస్తుంది అని చెప్తే అప్పట్లో ఫస్ట్ డే ఎవరు నమ్మలేదు. కాకపోతే వాళ్ళందరినీ రాంగ్ చేస్తూ ఆ కలెక్షన్స్ కానీ అట్లాగే వచ్చినాయి. ప్రతి ఒక్కసారి అలానే ప్రతి ఒక్కసారి అలా చెప్పలేదు. ఇంతకుముందు మహేష్ సినిమాలు ఎన్నో సినిమాలు కూడా కొన్ని అంతగా లేదు అన్న టైప్లో చెప్పినవి కూడా ఉన్నాయి. మనసులో యావరేజ్గా ఉన్నాయని చెప్పినవి ఉన్నాయి. మనసులో ఏది ఫీల్ అయితే అదే బయటికి చెప్తూ ఉంటారు. సో అది 100% మావయ్య కానీ మహేష్ కానీ నచ్చకపోతే మాత్రం అది బయటికి వెంటనే బాగా ఉంది అని చెప్పి అయితే చెప్పలేరు. సో ఆయన నాకు బాగుంది అని చెప్పడం నాకు 100% ఇంకా నాకు ఈ సినిమా గురించి రిజల్ట్ గురించి నేను ముందలే వచ్చేసినట్టుగా ఫీల్ అవుతున్నాను. ముందలే ఆన్సర్ రిజల్ట్ పేపర్ ముందలే బయటపడిపోయినట్టుగా ఫీల్ అవుతున్నాను నేను. నిజంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మావయ్యకి మహేష్కి నచ్చినందుకు, విజయ్ గారికి నచ్చినందుకు నిజంగా చాలా చాలా హ్యాపీ. నేను 2 days బ్యాక్ పిక్చర్ చూశాను. ఎక్కడా బోర్ లేకుండా బిగినింగ్ టు ఎండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సుధీర్ చాలా ఈజీతో యాక్ట్ చేశాడు. ఫస్ట్ పిక్చరే అలా యాక్ట్ చేయటం చాలా కష్టం. నేను ఫస్ట్ పిక్చర్ యాక్ట్ చేసినప్పుడు ఆదిత్య సుబ్బారావు గారు 4 months ట్రైనింగ్ ఇచ్చి, విశ్వనాథ్ గారు డైలాగులు నేర్పి, హీరాలాల్ గారు డ్యాన్స్ నేర్పి, అంత గొప్ప టెక్నీషియన్స్ మా వెనక ఉండి ఫస్ట్ పిక్చర్ తీసి కలర్లో తీసి, ఆ రోజుల్లో మా ఫస్ట్ సోషల్ కలర్ పిక్చర్, ఇన్ని ఎఫర్ట్స్ పెడితే ఆ పిక్చర్ 100 రోజులు ఆడింది. ఈ పిక్చరు తను సుధీర్ ఎంత కష్టపడ్డాడో ఆ పిక్చర్ చూస్తే తెలుస్తుంది. అంత ఈజీ ఫస్ట్ పిక్చర్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయం. చాలా బాగా యాక్ట్ చేశాడు. డెఫినెట్గా హిట్ పిక్చర్ అవుతుందని నా నమ్మకం. నేను అనుకోలేదు, చాలా కామ్గా ఉంటాడు ఇంట్లో. ఏంటి ఇంత సన్నగా అయిపోయావు అనుకో, ఇంత చిక్కిపోతున్నావు, డైట్ చేస్తున్నావా, ఇంత ప్రాక్టీస్ చేస్తున్నాడు అని నాకు తెలియదు. ఏంటి ఇలాగా అని అనుకున్నాను. స్టేజ్ మీద ఇలాగా చొక్కా అయిపోయేటప్పటికి షాక్ అయిపోయాను. 6 pack అది ఎంత కష్టపడితే వస్తుంది. నిజంగా సుధీర్ చాలా హ్యాపీ. ఈ పిక్చర్ రిలీజ్ అయినాక డెఫినెట్గా మంచి పేరు వస్తుంది. ఫర్దర్గా ఏ పిక్చర్ పడితే ఆ పిక్చర్ ఒప్పుకోకుండా మంచి కథ, మంచి ప్రొడ్యూసరు, మంచి డైరెక్టర్ ఉన్న సినిమాలే ఒప్పుకుని ఒక పెద్ద హీరోగా సుధీర్ ఎదగాలని నేను కోరుకుంటున్నాను. కృష్ణ గారికి సుధీర్కి కాంబినేషన్లో సినిమా కథ దొరికితే మటుకు నేనే ఫస్ట్ డైరెక్ట్ చేస్తాను. ఒకవేళ మావయ్య నాతో చేస్తాను, నేనైతే చేయను. ఎందుకంటే ఒక అర్హత ఉండాలి ఆయనతో చేయాలంటే. ఒక 2-3 హిట్లు వచ్చిన తర్వాతే ఆయనతో చేశాను అంటే ఒక పద్ధతి. ఏదో అల్లుడు అని చెప్పి వెంటనే చేసేసినా అది కరెక్ట్ కాదు.
300 ఆయన పక్కన నుంచోంటే నాకైతే ఇప్పుడైతే నా పక్కన ఎవరు లేరు కాబట్టి నేనే బెస్ట్ అనుకునే చేసేసాను. ఆయన పక్కన ఉన్నప్పుడు అలా చేయాలి అన్నప్పుడు చాలా కాన్ఫిడెన్స్ కావాలి, చాలా ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. సో డెఫినెట్గా అది ఉన్నప్పుడు 100% చేస్తాను. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఫస్ట్ సినిమా తేనె మనసులు అనే సినిమాలో ఆయన చేసిన రిస్క్ షాట్స్ ఏంటంటే ఆ కార్లో ఇలా లైవ్గా వెళ్ళేటప్పుడు స్కూటర్ ఇలా వెళ్తే స్కూటర్లో నుంచి కార్లోకి దూకాలి. తాడులు లేవు, బెడ్లు లేవు, ప్రాక్టీస్ లేదు ఆ రోజుల్లో. ఫైట్ డూపులు కూడా చేయరు అని చెప్పి వెళ్ళిపోయారు ఆ టైంలో. సో అప్పుడు మావయ్య చేయడం, దానికి ముందర స్కూటర్ కూడా పెద్దగా రాదు, దానికోసమే సపరేట్గా నేర్చుకోవడం చేయడం అనేది నాకు చాలా ఇన్స్పైర్ చేసింది అప్పుడే. మళ్ళీ ఆ ఫ్యామిలీ నుంచి వస్తున్నాం కాబట్టి నాకంటూ కొద్దిగా ఎక్స్ట్రా కావాలి. అందులో మహేష్ అంత బాగా చేస్తున్నాడు. సో కొద్దిగా ఎక్స్ట్రా చేస్తేనే మన ఫ్యాన్స్ ఓకే పర్లేదు పాస్ చేస్తారు అని చెప్పి నేర్చుకోవడం జరిగింది. సో నిజంగా మొత్తానికి మూవీ ఇంత బాగా వచ్చి వాళ్ళకి నచ్చిందంటే కూడా డెఫినెట్గా మావయ్యకి, విజయనిర్మల్ గారికి డెఫినెట్గా వాళ్ళ ఇన్స్పిరేషనే అని చెప్పి 100% చెప్తాను. మహేష్ మావయ్య సేమ్ వర్డ్స్ చెప్పారండి. అంటే యాక్చువల్లీ నేను లేను పక్కన, మహేష్ ఇంట్లో చూశాడు. అది చూసిన తర్వాత సినిమా సూపర్గా ఉంది, సూపర్బ్ చేసావు, వెరీ వెరీ నైస్, అసలు కాన్ఫిడెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు రిలీజ్ చేయండి ఈ సినిమా, అసలు పక్క మూవీస్కి సంబంధం లేకుండా అని చెప్పి ఒక కామెంట్. సో నిజంగా చాలా హ్యాపీ. ఆల్రెడీ పాస్ అయిపోయాను అన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. టెన్షన్ కన్నా ఇంకా పార్టీకి వెళ్ళిపోదాం అనే టైప్లో ఉంది. ఇప్పుడు తన దగ్గర ఒక సీడీ ఉంటే అది వేసి ఇలా ప్రాక్టీస్ చేశాడు, మీరు ఒకసారి చూడండి అని చూపెట్టింది. డెఫినెట్గా చాలా బాగా ప్రాక్టీస్ చేశాడు. అందులో అసలు 1% కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా షైన్ అవుతాడు యాక్షన్ అని చెప్పారు. మహేష్ బాబు చెప్పాడు కదా, 6 ప్యాక్ చేసినప్పుడు కొంత ట్రై చేస్తే ఫేస్లో కొంచెం ఏదో తేడా వచ్చింది, అందుకని ప్రస్తుతానికి ఆపాను, ఫ్యూచర్లో చేస్తానని చెప్తున్నాడు. మహేష్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే చైల్డ్ ఆర్టిస్ట్గానే స్టార్డమ్ వచ్చింది. కొడుకు దిద్దిన కాపురం అప్పుడు ఏలూరులో మనం 100 days ఫంక్షన్ చేస్తే సిఆర్ రెడ్డి కాలేజీలో నేను చదువుకున్న కాలేజ్ అది, అప్పుడు ఎంపీగా ఉన్నాను నేను అక్కడ. నన్ను 2-3 నెలలుగా ఆ ఊళ్ళో అందరూ చూసేశారు. ఫంక్షన్కి పెట్టేటప్పటికి ఎవరి కోసం వస్తారు ఫంక్షను, మనల్ని ఆల్రెడీ చాలా కాలంగా చూశారు కదా ఎలక్షన్లో అని, మహేష్ కోసం వస్తారనే కాన్ఫిడెన్స్తో ఆ ఊళ్ళో ఫంక్షన్ పెట్టాను. ఏ ఫంక్షన్కి రానంత విపరీతంగా ల్యాక్స్లో జనం వచ్చారు, గ్రౌండ్ మొత్తం నిండిపోయింది. ఆ పిక్చర్లోనే స్టార్డమ్ వచ్చేసింది మహేష్. అందుకనే రాజకుమారుడికి అంత ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్ వచ్చింది హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యేటప్పుడు. అల్లూరి సీతారామరాజు తీసిన రోజున అసలు జూమ్ లెన్స్ లేదు, యారిఫ్లెక్స్ కెమెరా లేదు సినిమాస్కోప్లో, ఓన్లీ మిచెల్ కెమెరాతో 75-40 2 lenses 2 కెమెరాస్కి ఫిక్స్ చేసి పెద్దగా ఆ కొండల్లో మోసుకుని వెళ్ళేవాళ్ళం ఆ రోజుల్లో. అది ఆ లెన్సెస్తోనే దేవదాస్ కూడా తీసాం, ఆ 2 లెన్సెస్తోనే. ఆ తర్వాత కురుక్షేత్రం తీసేటప్పుడు కురుక్షేత్రం ఒక 20 days షూటింగ్ అయినాక ఈ జూమ్ కెమెరాలు, యారిఫ్లెక్స్లు ఇవన్నీ వచ్చినాయి. నాకు బాగా నచ్చిన సినిమా దూకుడు, బిజినెస్ మ్యాన్, ఈ 2 పోకిరి, ఈ 3 నచ్చినాయి. ఒక్కడు మురారి కూడా చాలా ఇష్టం. అతడు మురారిలో చాలా లవ్లీగా ఉంటాడు. తర్వాత ఇప్పుడు అన్నింట్లో అదివరకు చాక్లెట్ బాయ్ లాగా చిన్న కుర్రాళ్ళలాగా కనిపించేవాడు, బిజినెస్ మ్యాన్లో ఫస్ట్ టైం మ్యాన్లీగా కనిపించాడు. అదే ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అయ్యారు. డిఫరెంట్గా అందరికీ సినిమా నచ్చుతుంది. ఆ సినిమాని చూసి సుధీర్ బాబుని ఎంకరేజ్ చేసి ఆశీర్వదించవలసిందిగా అభిమానులందరినీ కోరుతున్నాను.